హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు శ్రావణ శుక్రవారం కదండి. అంటే శ్రావణ శుక్రవారం అంటే వరలక్ష్మీదేవి వ్రతం అనేది ప్రతి ఇంట్లో కూడా వాళ్ళకు తోచే విధంగా వాళ్ళు పూజలు అనేవి చేస్తూ ఉంటారు. అలానే మా ఇంట్లో వరలక్ష్మీదేవి వ్రతం అనేది ఎలా జరుపుకున్నాం అనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా అండి. నేనైతే మార్నింగ్ 3:30కే లేచిపోయానండి. లేచిన వెంటనే రెడీ అయ్యి వరలక్ష్మీదేవిని రెడీ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక సైడ్కి పెట్టుకున్నా అండి. అలాగే మనం వరలక్ష్మీదేవికి నైవేద్యం అనేది పెట్టాలి. మన ఇష్టం, అది 3 రకాలు లేదంటే 5 రకాలు అలా పెట్టుకోవచ్చు. నేనైతే 5 రకాలు రెసిపీస్ అనేవి రెడీ చేశానండి దేవునికి నైవేద్యంగా. తర్వాత వరలక్ష్మీదేవిని కూడా రెడీ చేశాను. ఇంకా పూజ స్టార్ట్ చేశానండి. కథని ప్రారంభించేశాను. పూజ మధ్యలో కరెంటు వస్తూ పోతూ ఉంది అండి. నాతో మామూలుగా ఆడుకోలేదు అసలు. అయినా సరే మనం మధ్యలో ఎక్కడ కూడా ఆపకుండా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను పూజ. మొత్తానికి పూజ అనేది పూర్తయిందండి. ఇంకా మంగళం ఇద్దామని రెడీ అవుతున్నాం. మంగళం చదివేశాము. మంగళం ఇచ్చి దేవునికి హారతి ఇచ్చి, అలాగే దేవునికి హారతి ఇచ్చాక ఇంకా మేము కూడా హారతి అనేది తీసుకొని పూజని ఇంకా పూర్తి చేసామండి. పూజ అంతా అయిపోయాక మంగళం ఇచ్చేసిన తర్వాత ఇంకా మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమస్కరించుకొని ఇంకా పూజను పూర్తి చేసామండి. పూజ మొత్తం అయ్యాక ఇంకా మనం ముత్తైదువులకు పిలిచి వాయనం అనేది ఇచ్చుకోవాలండి. అది మన సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం కాబట్టి మా వీధిలో ఉండే వాళ్ళు ఉంటారు కదా, పిన్నిలని వదినలని, అలా వాళ్ళని పిలిచాము వాయనం తీసుకోవడానికని. అమ్మవారిని బాగా రెడీ చేసామంటూ చూస్తున్నారు. ముత్తైదువులందరూ వచ్చేసారండి. వచ్చిన తర్వాత వాళ్ళకి నిండుగా కాళ్ళకి పసుపు రాసి ప్రతి ఒక్కరికి కూడా పలదానం ఇస్తున్నానమ్మా వాయనం అని చెప్పి ఇవ్వాలి. ఒకరికి కూడా అక్షింతలు అనేవి ఇచ్చి వాయనం ఇస్తూ వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వాదం అనేది తీసుకోవడం జరిగిందండి. నాకు ఈరోజు చాలా స్పెషల్. ఎందుకంటే నేను ప్రతి శ్రావణ శుక్రవారం కూడా చేస్తూనే ఉంటాను, ప్రతి ఇయర్ కూడా. ఈ ఇయర్ అనేది నాకు వెరీ స్పెషల్గా అనిపించింది. ఎందుకంటే ప్రతిసారి కూడా నేను జస్ట్ కలశం అనేది మాత్రమే పెట్టి నేను పూజ అనేది చేసుకునేదాన్ని. స్టార్టింగ్ కదా, అప్పుడు అంతగా తెలిసేది కాదు. కానీ ఈ ఇయర్ ఏంటంటే అమ్మవారిని రెడీ చేసి చాలా, అంటే ఒక డివోషనల్ ఫీల్ అనేది నాకు కలిగింది. అందరి ఆశీర్వాదం తీసుకుంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆశీర్వదించి ఇంకా నాకైతే చాలా స్పెషల్గా అండ్ హ్యాపీగా అనిపించిందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా ఇంట్లో శ్రావణ శుక్రవారం ఇలా జరిగింది. మీకు నచ్చుంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.